వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన అన్ని విషయంలో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. శుద్ధ హృదయము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనంలో దావీదు మహారాజు దేవుని దగ్గర ఒక ప్రార్థన, ఒక విన్నపాన్ని చేస్తున్నాడు. అదేంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. దావీదు భక్తుడు దేవుని యొద్ద ఆయన అడుగుతున్నాడు, ఆయన కోరుకొంచున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని నాలో కలుగజేయి అని చెప్పి ఆయన దేవునితో ఆయన విన్నపించేది మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని, ఎందుకు ఈయన శుద్ధ హృదయాన్ని ఆయన దేవుని దగ్గర కోరుకుంటున్నాడు అంటే, మనకు బాగా తెలుసు, ఈయన ఒక పాపాన్ని ఆయన చేస్తున్నాడు. అంతవరకు ఉదయాన్నే దేవుని యొక్క ముఖాన్ని చూశాడు, మధ్యాహ్నం దేవుని యొక్క ముఖాన్ని చూశాడు, సాయంకాలం పాపం చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి పాపము ఆయనకు దేవుడికి మధ్య ఒక అడ్డుబండల వలె నిలబడి, ఆయన దేవుని యొక్క ముఖాన్ని చూడకుండానట్లు అది ఆయనకు దేవుడికి మధ్య ఒక పెద్ద గోడగా అది నిలబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆయన తన హృదయం యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నాడు. కాబట్టి ఈయన దేవుని చూడలేకపోతున్నాడు. కాబట్టి నేను దేవునికి విన్నపిస్తున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని మళ్ళీ నాలో కలుగజేయము అని చెప్పంటున్నాడు. ప్రియమైన దేవుని, ఎందుకు శుద్ధ హృదయం కావాలి? మత్తయి సువార్త 5:8 చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అనేటువంటి మాటను చదువుతున్నామండి. ప్రియమైన దేవులారా, ఎవరైతే హృదయంలో పరిశుద్ధతతో ఉంటారో వారు దేవునిని చూడగలరు, వారు దేవుని దర్శించగలరని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దావీదుకి ఈ యొక్క విషయం తెలుసు కాబట్టి, ఒక సంగతి తెలుసు కాబట్టి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని దర్శించలేరనేటువంటి సంగతి దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నేను ప్రతిరోజు నీ ముఖాన్ని చూసేవాడిని, నీ ముఖాన్ని నేను ప్రతిరోజు చూస్తున్నాను. కాబట్టి నేను ఇంతవరకు నేను సజీవంగా బ్రతికున్నాను. ఇప్పుడు నీకు నాకు మధ్య నా పాపం అడ్డుబండలుగా నిలబడిపోయింది. కాబట్టి నా పరిశుద్ధతను నేను కోల్పోయాను, నా హృదయం అశుభ్రతతో నిండి ఉంది. మళ్ళీ నీ ముఖాన్ని చూడడానికి, మళ్ళీ నీతో ఐక్యత కలిగి జీవించడానికి నాకు శుద్ధ హృదయము కలుగజేయ అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవునికి అడ్డుబండలుగా మన యొక్క హృదయము, మనం చేసినటువంటి పాపాల వల్ల మన హృదయము అశుభ్రత పడినప్పుడు ఆ యొక్క పాపము దేవుని యొక్క ముఖాన్ని మనకు అది మరుగుపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చూడలేము, దేవునికి ఐక్యతగా మనము దేవునితో ఐక్యత కలిగి జీవించలేము. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయి అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 73వ కీర్తన 1వ వచనం కూడా చెప్తుంది, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు అనేటువంటి మాటను కీర్తన 73వ కూడా మనం చదువుతున్నాం. ఎవరైతే హృదయము శుద్ధముతో ఉంటారో పిల్లల, వారికి దేవుడు దయను చూపిస్తాడట. అప్పుడు దావీదుకి దేవుని యొక్క దయ కావాలి. దేవుని యొక్క దయ ఎవరికి ఇస్తాడైనా? ఎవరైతే హృదయ శుద్ధితో ఉంటారో వారికి ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మన హృదయాన్ని ప్రతిరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. మనకు బాగా తెలుసు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టినటువంటి మాట 1 సమూయేలు 16:7 మనము చదువుతున్నాము. కాబట్టి మన హృదయాన్ని చూసేటువంటి దేవుడు, మన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము పరిశుద్ధమైనటువంటి హృదయంతో, శుద్ధ హృదయంతో ఉన్నప్పుడు మనము దేవుడితో ఐక్యత కలిగి జీవించగలము. మనము శుద్ధ హృదయంతో ఉన్నప్పుడు ఆయన యొక్క దయను పొందుకోగలము. ఈరోజు నాకు దేవుని యొక్క దయ కావాలని చెప్పి మనం అనుకుంటున్నామండి. కానీ మన హృదయము శుద్ధ హృదయంగా ఉందా? దేవుని యందు పరిశుద్ధంగా ఉందా? అది మన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుని ముందుగా మనం ఎలాంటి హృదయం గలవారుగా ఉన్నామనేటువంటి దాన్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క దయను పొందుకోవడానికి, ప్రియమైన దేవునితో ఐక్యత కలిగి జీవించడానికి మనకు శుద్ధ హృదయం కావాలి. కాబట్టి మనమందరం కూడా దేవుని దగ్గర కోరుకుందాం, అయ్యా నాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేయి తండ్రి,
నీ దయను పొందుకోవడానికి, నీతో ఐక్యత కలిగి జీవించడానికి నాకు శుద్ధ హృదయాన్ని కలుగజేయటం నేను అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాట్లాడిన తండ్రి నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా స్తోత్రం. శుద్ధ హృదయం ఉన్నప్పుడు అయా నీతో ఐక్యత కలిగి జీవించగలము. శుద్ధ హృదయం ఉన్నప్పుడు నీ దయను మేము పొందుకోగలము తండ్రి. అలాంటి ఒక శుద్ధ హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దావీదు యొక్క ప్రార్థన విని తండ్రి, ఆయనకు మళ్ళీ తండ్రి శుద్ధ హృదయాన్ని కలుగజేసినటువంటి దేవుడు, నీ దయను చూపించినటువంటి దేవుడు తండ్రి. నీ దయ కొరకు విన్నపిస్తున్నటువంటి తన హృదయం యొక్క పరిశుద్ధత కొరకు తండ్రి మొరపెడుతున్న ప్రతి ఒక్కరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా వారికి శుద్ధ హృదయాన్ని కలుగజేయండి. వారికి హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అశుభ్రతను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ దయను వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దయను చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.